ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ వేలూరి వెంకటకృష్ణ శాస్త్రి గారి సంపాదకత్వంలో పురాతత్వ శాఖ వెలువరించిన స్వాతంత్ర సమరంలో ఆంధ్ర మహిళ 9వ భాగం 4/2/25 సంఘ సేవా పరాయణి శ్రీమతి చుండూరి రత్నమ్మ. ఆమె 7/2/1892లో జన్మించారు. 4/8/1965 మరణించారు. 73 ఏళ్ళు జీవించారు. దుర్మార్గుడైన విష్ణువర్ధనరాజు మన కుల సంజాతయగు వాసవి కన్యను గాంచి మోహపరవశుడై బలాత్కారము చేయనించను. దుర్మార్గుని చేపట్టుట కంటే అగ్నిలో పడి చచ్చుటయే మేలని తలచి వాసవి అగ్నిలో దూక. అంటే ఆమెయే మన కుల దేవ. రాజు దుర్మార్గుడైనప్పుడు అసహాయ యోగమలరించి శాంతంగా మన దేహం అర్పించిన ఈమె త్యాగము, స్వధర్మ దీక్ష మనకు ఆదర్శ. మనం అలాంటి కులాల్లో జన్మించామని ఒకానొక సమయంలో సమావేశంలో శ్రీమతి చుండూరి రత్నమ్మ ఆర్యవైశ్య స్త్రీలను ఉద్బోధించారు. ఆ సూత్రమే ఆమె తూచా తప్పక పాటించారు. 1932లో పరప్రభుత్వాన్ని శాంతిప్రదమైన అసహాయ యోగంతో ఆమె ఎదుర్కొన్నారు. ఫలితంగా ఏలూరు పట్టణంలో 23/5/1932 అరెస్ట్ అయ్యారు. 6 నెలలు జైలు శిక్ష అనుభవించటానికి రాయవెల్లూరు వెళ్ళారు. ఆ సమయంలో అక్కడ శ్రీమతులు తుమ్మల చంద్రమ్మ, ఓరుగంటి మహాలక్ష్మమ్మ, మద్దుల రామాయమ్మ, జవ్వాది రాజరత్నమ్మ గారు అనేకులు ఉన్నారు. ఆమె ఫోటో సరిగ్గా లేదు, కానీ ఒక్కసారైనా అలాంటి వారిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ వాడ చిలక ఆ వాడ పలుకుతుంది. కాకినాడలో రావు బహదూర్ మైదా వెంకటచలపతిరావు గొప్ప జమీన్. సొంత ఖర్చుతో ప్రజోపయోగార్థం ఆయుర్వేద వైద్యశాల, టౌన్ హాల్, సత్రాలు, ఇంకా అనేక ధర్మ సంస్థలు నిర్మించారు. సంస్కార భావాలు కలవారు. అంతకు మించి గొప్ప కాంగ్రెస్ వారు. తొలి దశ నుండి జాతీయోద్యమంలో ప్రవేశించి ప్రచారానికి 2 చేతులా డబ్బు గుప్పించిన వ్యక్తి. పార్లమెంట్లో చర్చకు వచ్చిన 21/12/1930 నాటి విఖ్యాత పెద్దాపురం తోట లాఠీచార్జి సమయంలో 4 పోలీసులు ఒక్కసారిగా ఆయన కింద పడేసి లాఠీలతో కొట్టిన ఘట్టం మరువరాని. ఆయన చలించక కాంగ్రెస్ ప్రచారానికి సర్వ విధాలా సహకరించి ఆయన కూతురే శ్రీమతి రత్నమ్మ. ఆమె 1892 ఫిబ్రవరి 7న జన్మించారు. రత్నమ్మ గారికి 9వ ఏట 1901లో చుండూరి శ్రీరాములు శ్రేష్ఠితో వివాహం జరిగి ఆ కుటుంబం కూడా గొప్ప స్థితి పరులే కాక గుళ్ళు, గోపురాలు, సత్రాలు, చలివేంద్రాలు నిర్మించినవారు. కానీ శ్రీరాములు గారికి వీరేశలింగం పంతులు గారి ప్రభావం వల్ల ఏకేశ్వరోపాసన యందు ఆసక్తి ఎక్కువ, సంస్కార భావాలున్నవారు. అందువలనే భార్య సంస్కృతం, ఆంధ్ర, హిందీలలో వైదుష్యం, సంగీతంలో, చిత్రలేఖనాది లలిత కళలలో నైపుణ్యం సంపాదించటానికి సహకరించారు. రత్నమ్మ విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో ప్రవేశించి చాలా ప్రచారం కూడా చేశారు. స్వదేశీ వస్త్రాల పట్ల అభిమానమే కాక జాతీయ విద్య పట్ల చాలా గౌరవం ఉందామె.
ఆమె దేశభక్తి జాతీయాభిమానం తాత్కాలిక ఆవేశం కాదు. ఆమె దృష్టిలో ప్రతి జీవికి దేశభక్తి నిరంతరం ఉండాల్సిన ఒక సహజ లక్షణం. అందువల్ల సర్వకాల సర్వావస్థలలో దేశ భాగ్యోన్నతికి పాటుపడటానికి శాశ్వత విధానంలో పూనుకోవాలని ఆమె సిద్ధాంతం. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడవారి దివ్య వాక్కుకు రూపకల్పన చెయ్యాలని ఆమె ప్రయత్నం. అన్ని రేకులు సమానంగా పుష్టి కలిగి వికసించినప్పుడే పువ్వు అందం, లేకపోతే గుడ్డి పువ్వు కుంటి పువ్వు అయి విలువ పోగొట్టుకుంటుంది. అలాగే సంఘంలో స్త్రీ పురుషులు అన్ని కులాల వాడు, అన్ని జాతుల వాడు విద్యావంతులు కావాలని, మంచి చెడ్డలు తెలుసుకోగల దిట్టలు కావాలని, అప్పుడే భారతదేశం ప్రగతి ప్రధాన నడుస్తుందని ఆమె విశ్వాసం. ఆమె పుట్టిన వార్యవైశ్య కులంలో ఆ రోజుల్లో స్త్రీ విద్య అస్సలు లేదు. విద్యావంతులైన స్త్రీలకు ఒక్క చేతి వేళ్ల మీద స్త్రీలను ఒక చేతి వేళ్ల మీద లెక్కించదు, అంటే 5-6 లోపల అన్నమాట. అటువంటి కాలంలో ఆమె పెద్ద బహిరంగ సభలో అనర్గళంగా ఉపన్యసించేవారు. స్త్రీలను, మరీ ముఖ్యంగా వైశ్య స్త్రీలను నిద్రాణ స్థితి నుంచి తట్టిలేపి వాళ్ళు అందరిలాంటి సమర్థులేనని తెలియచెప్పటానికి చెప్పలేనంతగా శ్రమించారు. అవకాశం దొరికినప్పుడల్లా సభలు సమావేశాలలో ఉద్బోధిస్తూ హెచ్చరిస్తూ మాట్లాడేవారు. కర్నూలు జిల్లా వైశ్య మహిళా సభకు అధ్యక్షత వహించిన సందర్భంలో మన వైశ్య స్త్రీలకు ఆభరణాలలో అధిక ప్రేమ. ఇది అంత మంచిదనుకోలే. నేను మనకు కావాల్సింది సరస్వతి ఆలయాలు, విజ్ఞాన మందిరాలు, మన జాతిని ఉద్ధరించి దేశ సౌభాగ్యానికి తోడ్పడే మంచి పరిశ్రమలు కావాలి. మనం ఏం చేసినా భారతదేశం మన ఆర్యవైశ్య జాతి ముందుకు వచ్చేట్టు చూడాలి. అంతేగాని అర్థం లేని పిచ్చి పనులు చేయటం ఈ కాలానికి వెగటుగా ఉంది. మన సంఘంలో అనేక లోపాలున్నాయి. అవి వేళ్లు పాతుకొని పోయాయి. సంఘ దురాచారాలను రూపుమాపితే కాని మన ఆర్యవైశ్య జాతికి మోక్షం లేదు. నలుగురిలో గౌరవ మర్యాదలుండవు. విద్యా వివేకాలను అపారంగా పొందండి అని హెచ్చరించేవారు. ఆమె హెచ్చరికలో హేళన కాని నిరసన కానీ ఉండదు. ఆవేదన, ఆరాటం కనబడు. ఆమె తాతగారైన శ్రీ పైడా రామకృష్ణయ్య, కందుకూరి వీరేశలింగం పంతులు గారు మిత్రుడు. ఉద్యమ ప్రచారకులుగా వేలకు వేలు విరాళం ఇచ్చి తోడ్పడ్డారు. భర్త శ్రీ పంతులు గారి శిష్యుడు. అందువల్ల ఆమెకు జాతీయ కులమత ప్రసక్తులు నచ్చవు. హరిజనులతో సహా ఆమె దృష్టిలో అంతా ఒకటి. భారత జాతి పరిపుష్టం కావటానికి ఆర్యవైశ్య కులంలో వేళ్లు పాతుకుపోయిన దురాచారాలు, మూఢ నమ్మకాలు, స్త్రీ విద్యా విహీనత కానీ అడ్డు కాకూడదని ఆమె ఆవేదన. వ్యర్థ కులాభిమానం ప్రదర్శిస్తే ఆమె చాలా బాధపడేవారు. ఎంతో నిజాయితీతో లోపం ఎత్తి చూపి సరిదిద్దేవారు. రాజమండ్రిలో ఉన్న వైశ్య సేవా సదన వార్షికోత్సవాలకు అధ్యక్షత వహించిన ఆమె మన వాడలలో, గ్రామాలలో, పట్టణాలలో, మన సంఘంలో, ఉద్యోగాలలో, పదవులలో, స్థానిక సంస్థలలో కులభేద పిశాచం తల విరబోసుకుని యథేచ్ఛగా నృత్యం చేస్తోంది. రెడ్డి వసతి గృహం, కాపు వసతి గృహం, కమ్మ వసతి గృహం, వైశ్య వసతి గృహం, నియోగి పండు, వైదిక ఫండు అనే పేర్లు పెట్టి కులాల రీత్యా మనం వేరైనట్లే విద్యా సంస్థలలో కూడా ఈ కుల భేదం అనే వేరు పొరుగులు మన నాశనం కోసం పోషిస్తున్నాం. మన జాతీయ ఆదర్శాలు కులాలు అడ్డు తగలకూడదని ఆదర్శానికి మన కులాలు అడ్డు రాకూడదని నా విన్నపం. ఈ మహాప్రతిష్టాపన నెలకొల్పిన దాన కర్ణులైన నాళం రామలింగయ్య శాస్త్రి గారిని, దీన్ని నిర్వహిస్తున్న శ్రీమతి భక్తుల కామాక్షమ్మ గారిని నా వినయపూర్వక వందనాలతో
సంగతులు మనవి చేస్తూ మనం మన కుల కోటలను జయించాలి. జాతి మత కుల విచక్షణ లేక అందరూ మానవులు సరస్వతిని ఉపాసించటం అవకాశం ఇవ్వాలని మనవి చేస్తున్నానన్న. అప్పటి నుంచి వైశ్య సదనం సేవా సదనం ఆంధ్ర యువతి వైశ్య సేవా సదనం ఆంధ్ర యువతి సంస్కృత కళాశాలగా మారి ఆమె గొప్ప భక్తురాలు. భారతదేశం యావత్తు తిరిగి చూశారు, అన్ని క్షేత్రాలు సందర్శించారు. దానివల్ల ఆమెకు మన భారతదేశం ఇంత చక్కటి దేశం, ఎన్ని మతాల కులాల జాతుల వాళ్ళను ఒక్కడే ఆ దేశమాత సేవ చెయ్యాలి, కీర్తి దిగంతాలకు పెంచాలి అన్న భావనే కలిగి ఆమె భావనలో కులం మతం సంఘం దేశం భగవంతుడు అనే విధి గదులు లేవు. మోక్ష సాధనకు ఇవన్నీ మెట్లని, ఒకదాన్ని అధిగమించి మరొకటి చేరుకోవాలని, అన్నిటి మూల సూత్రం సర్వమత సమానమని, నిజాయితీ అని ఆమె వాదు. నా కులదేవత అయిన కన్యకా పరమేశ్వరే నా జీవితానికి ఆదర్శం అని ఆమె ఇంత బయట అనటం పరిప. అది అక్షరాల నిజం. మూఢభక్తితో ఆమె గాలిలో దన్నాలు పెడుతూ చెంపలు వేసుకో తాను నమ్మిన దేవత త్యాగాన్ని వివేచన శక్తిని నిస్వార్థాన్ని ఆచరణలో పెడుతూ ఆమె చెబుతూ ఉంటారు. మన సమావేశంలో ఆమె ప్రతి ఊరుకు దేవాలయం అనేకాలు ఉండగా, ప్రతి పట్టణానికి అనేక సత్రాలు నిర్మించబడి ఉండగా, ముఖ్యంగా మన వైశ్యులలో ఇతర కులాలలో దేవాలయ ప్రతిష్టాపన సత్ర నిర్మాణాల పిచ్చి మన వాళ్ళకి ఇంకా వదల్ల. ఈ దేవాలయ సంఘాలు సత్రాలు కపట భక్తులకు సోమరులకు నిలయాలు. ప్రస్తుతం ఈ పనులు కట్టిబెట్టి భారత నిర్మాణానికి పూనుకొని భూస్వాములు శ్రీమంతులు మన వర్తక సంఘాన్ని ప్రార్థిస్తున్నారు. మన బాంధుడు సార్యసూరుడు శుష్క ప్రియుడు. దేశంలో చెప్పదగిన ఒక్క ప్రతిష్టాపన కూడా జాతీయ చిహ్నంగా కల్పించటం లేదు విచారంతో మనవి చేస్తున్నా అన్న. అందులో మూఢనమ్మకాలను వదలవని, వివేకంతో దేశ సేవకు జాతి గౌరవం పెంచటానికి పూనుకోమని ఆమె పడే ఆవేదన మనకు అర్థమవుతుంది. ప్రతి మాటలో వ్యక్తులు సంఘం బాగుపడి శాశ్వత విధానంలో దేశ సౌభాగ్యానికి తోడ్పడమని ఆమె పడే ఆరాటం మానసిక వ్యధ వ్యక్తమవుతుంది. ఆమె తాను చేయగలిగినవే ఇతరులకు చెయ్యమని చెప్పారు. చెప్పినకి స్వయంగా చేసి చూపించి స్వయం కృషితో స్వయం ఖర్చులతో ఉత్తమ గ్రంథాలయం 13,000కు పైగా సేకరించి శారదా గ్రంథాలయాన్ని నెలకొల్పారు. ప్రతి ఇల్లు సరస్వతి నిలయం కావాలని, ప్రతి ఆంధ్ర స్త్రీ సరస్వతి పుత్రిక అయి విజ్ఞాన వివేకాలను దేశ సేవకు వినియోగించాలని ఆమె ఎప్పుడూ ప్రబోధించారు. మన దేశంలో ఉన్న స్త్రీ విద్యా సంస్థలు బొత్తిగా చాలవని శారదానికేతనం, కస్తూరిదేవి విద్యాలయం, అన్నపూర్ణాదేవి విద్యాలయం, ఆంధ్ర యువతి సంస్కృత కళాశాల వంటి జాతీయ విద్యాలయాలు విరివిగా స్థాపించాలని చెబుతూ ఉండేవారు. హిందీ ప్రచారం చేసేవారు. ఏలూరులో జరిగిన హిందీ ప్రచారక సమావేశానికి ప్రారంభోత్సవం ఆమె చేశారు. ఆమె విరాళాలు ఇవ్వని సంస్థ ఆనాడు ఆంధ్రదేశంలో లేనే లేదు. స్థానిక విద్యాలయాల్లో విద్యార్థినులకు నాట్యం, సంగీతం, చిత్రలేఖనం, వ్యాసరచన, వ్యాసంగాలతో పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి వెండి కప్పులు, బంగారు పథకాలు, షీల్డులు బహూకరించి విద్యార్థినుల ఆస్థ పెంపొందించేవారు. స్త్రీలు శారీరకంగా అబలలు కావటాన ఎన్నో అత్యాచారాలకు గురవుతున్నారని, కనీసం ఆత్మరక్షణ మాన సంరక్షణార్థం ప్రతి స్త్రీ వ్యాయామం, యోగాసనాలు, సాము, గరుడీలు, ఈత వంటివి అభ్యసించి తీరాలని స్త్రీలను హెచ్చరించేవారు. ఏ విద్యను
ప్రసక్తి లేకుండా, ఏ ఉద్యమ ప్రసక్తి లేకుండానే హరిజనోద్ధరణ, మద్యపాన నిషేధం ప్రచారం చేస్తూ ఉండే. 1936 నుంచి చనిపోయేదాకా ఏకబిగిన 37 ఏలూరు మున్సిపల్ సంఘ సభ్యులుగా ఉన్నారు. 40లో ఏలూరు పట్టణ మున్సిపల్ అధ్యక్షులయ్యారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం మొత్తం మీద ఆ పదవిని అలంకరించిన మొదటి స్త్రీ ఆమె. ఆంధ్ర మహిళలకే అది గౌరవంగా నిలిచింది. ఆంధ్రదేశంలోనే కాదు, సేలం, కోయంబత్తూరు, మద్రాసు వంటి అనేక రక్షణ నగరాలలో ఆమెను ప్రథమ స్త్రీ చైర్మన్గా సన్మానించి గౌరవించి 1941లో నెల్లూరులో జరిగిన ఆర్యవైశ్య మహాసభ సందర్భంలో ఆమె సంఘ సేవా పరాయణి అని బిరుదిచ్చి సత్కరి. ఆమె కులాభిమానం, ఆంధ్రాభిమానం, మహిళాభిమానం ఏనాడు వెర్రి తలలు వెయ్యల. వాటిని ఆమె వ్యక్తిగతంగా కానీ, రాజకీయంగా కానీ సంకుచ భావాలను, ఉద్రేకాలను రెచ్చగొట్టడానికి వాడుకోల. వాటిలో ఉన్న చెడును వదిలించి భారతదేశ సేవకు సాధన సంపత్తిగా మాత్రమే భావించారు. ఆమె గురువు గాంధీ. ఆమె లక్ష్యం భారతదేశ పూర్ణ స్వాతంత్ర్యం. 1932లో సమిష్టిగా దేశంలోని వేల జనంతో పాటు సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్తే 40లో ఆమె ఆ వ్యష్టి సత్యాగ్రహంలో పాల్గొని మహాత్ముని ఒప్పందులతో ఏ వ్యక్తికి ఆ వ్యక్తిగా చేసిన ఈ సత్యాగ్రహ సందర్భం ఏలూరు పట్టణంలో 16/12/1940లో అరెస్ట్ అయ్యి రాయవిలు జైల్లో 6 నెలలు శిక్ష అనుభవించి ఆమె క్షణం వ్యర్థపుచ్చటానికి ఇష్టపడేది కాదు. శుష్క ప్రియాలు గెట్టవు. అందువల్ల రకరకాల కుట్లు, అల్లికలు నేస్తూ చేస్తూ సంగీతం సాధన చేసుకుని పుస్తకాలు చదువుకుని శిక్షాకాలం పూర్తి చేశారు. 28/5/1941 విడుదలై ఆమె ఏ పనికి పూనుకున్నా మనస్ఫూర్తిగా చేస్తారు. నామక ఏ హోదాలు ఉండరు. భర్త, బిడ్డలు, మనసు గల పెద్ద సంసారం, మనుమలు గల పెద్ద సంసారం, సంపన్న గృహిణిగా, జమీందారినిగా ఎన్నో బాధ్యతలు, రోజు రోజుకు పైబడుతున్న వయసు. కానీ ఆమె సేవా నిరతికి, పట్టుదలకు ఇవేమీ అడ్డురాలు. వైశ్య మహిళా మహాసభకు అధ్యక్షులు, ప్రభుత్వం వారి స్త్రీ సంక్షేమ విభాగానికి నాయిక, నర్సపూర్ వితంతు శరణాలయానికి ట్రస్టీ, ఆంధ్ర మహాసభ కేంద్ర సమితికి సభ్యులు, జిల్లా కుటీర పరిశ్రమల కమిటీ మెంబరు, వైశ్య మహాసభ కేంద్ర కమిటీకి మెంబరు, పశ్చిమ గోదావరి జిల్లా ఆహార కమిటీ మెంబరు, గిల్డ్ ఆఫ్ సర్వీసుకు కార్యదర్శి. ఇట్లా ఎన్ని సంస్థలు నిర్వహించారు అనుకున్న ప్రజ్ఞ, లలిత కళలలో ప్రవేశం, వివేచన శక్తులను గమనించి జిల్లా మ్యూజియం కమిటీ మెంబరుగా ఎన్నుకు. ఆల్ ఇండియా రేడియో కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు. అనేక విషయాలపై ప్రసంగాలు చేశారు. కొల్లూరు వరదలు, దివి తుఫానుల వంటి వాటిల్లినప్పుడు వ్యక్తిగతమైన విరాళాలు ఇవ్వటమే కాదు, స్వయంగా ఇల్లు తిరిగి తిండి పదార్థాలు, అలాగే డబ్బు విరివిగా సేకరించి బాధితులను ఆదుకున్నారు. ఆమె తనకున్న విద్యా సంపద, అనుభవం, అవకాశం అన్ని సంఘ శ్రేయస్సు కోసం, దేశ అభ్యుదయం కోసం వెచ్చిస్తూ 73 వయస్సులో 4/5/1935 తన ఆదర్శమూర్తి అయిన శ్రీ కమన్యకా పరమేశ్వరి పాద సాన్నిధ్యం చేరుకున్నారు.
శ్రీమతి ఆదుర్తి లక్ష్మీబాయమ్మ 12-10-1899లో జన్మించారు. అరెరే, మీరెందుకమ్మా వచ్చారు? గొప్ప కుటుంబంలో స్త్రీలు మీరు స్వయంగా రావాలా? మాట మాత్రం చెబితే మేము కొట్లు కట్టేసేయమా? అమ్మా, కుర్చీలో కూర్చొని కాఫీ తెప్పించమంటారా, లైమ్ జ్యూస్ తీసుకుంటారా అంటూ మర్యాదలు చేసేవాళ్ళు దుకాణదారు. మాకేం వద్దు బాబు, మీకు ఈ విదేశీ బట్టలు అమ్మకండి, కళ్ళు సారాయి అమ్మకండి, అంతే చాలు అని అదే దేశ సేవ మీ ధర్మం అంటూ ఉండగానే దుకాణ తలుపులు మూసి తాళాలు వేయించేవారు. సంతృప్తికో లేచి పక్క కొట్టుకు వెళ్ళేవారు. సంతృప్తితో అక్కడ ఇదే పని కదా, ఇంత సులువుగా తమ పని సాగుకోవడం అవుతున్నదని ఆశ్చర్యపడుతూ వెనక్కు తిరిగిన వాళ్ళ దుకాణాల వెనక తలుపులు యథేచ్ఛగా విదేశీ బట్టలు అమ్మకం, కళ్ళు సారాల వ్యాపారం కనిపించేవి. మళ్ళీ మొదటికొచ్చి నాయన్లారా ఇది తగదు అని అంటే తమ వ్యాపారం పోయి నష్టం కలుగుతున్నందుకు దుకాణదారు చికాకుపడి ఆశీర్వచనాలకు దిగేవాడు, అంటే తిట్టేవాడు. శ్రీ ఆదుర్తి లక్ష్మీబాయమ్మ 1932లో బరంపురంలో సత్యాగ్రహం జరిపే రోజుల్లో పరిస్థితులు అలా ఉండేవి. ఆమె ఎలా ఉంటారో చూడండి. ఆదుర్తి లక్ష్మీబాయమ్మ కళ్ళు సారా దుకాణాలు వేలం పాటలు ఆపి విసుగు విరామం లేకుండా టికెటింగు జరిపిన కారణంగా అరెస్ట్ అయ్యారు. కొంత శిక్ష వేసి మొత్తం జరిమానా వేస్తే ప్రభుత్వానికి డబ్బు ముడుతుంది, బాధ్యత తగ్గుతుంది. అందుకని ఆమెకు 1 సంవత్సరం కఠిన శిక్ష వేసి 500 జరిమానా వేసి అది చెల్లించకపోతే మరో 6 నెలల కఠిన శిక్ష. ఆ రోజుల్లో సర్వసాధారణంగా మ్యాజిస్ట్రేట్ విధిస్తున్న మీ పేరేమిటమ్మా అని అడిగినంత సహజంగా సులువుగా మీకు ఈ బాధలెందుకమ్మా, క్షమాపణ వ్రాసి ఇస్తే ఏ గొడవ ఉండదు కదా అని ఉచిత సలహా ఒకటి పారేసేవారు. అలాగే ఆమెను అడిగారు. ఆ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న స్త్రీలలో 1000కి 1 కూడా మంచిదని సంతోషించి ఆ సలహాలు పాటించేవాళ్ళు ఎవ్వరూ ఉండేవాళ్ళు. ఆమె అస్సలు ఒప్పుకోలే. జరిమానా అంతకుముందే చెల్లించని కూడా లేదు. అందువల్ల మొత్తం 1.5 ఏడాది కఠిన శిక్ష అనుభవించటానికి రాయవెల్లూరు వెళ్ళారు. బరంపురంలో వరాహగిరి గారు దిగుమతి వారు పేరెన్నిక గన్న సంపన్న కుటుంబం. 1922లో ఆ ఊళ్ళో చాలా భారీ ఎత్తున ఆంధ్ర మహాజన సభలు, రాష్ట్రీయ సభలు జరిగాయి. వేల కొద్దీ జనం వచ్చారు. దుగ్గిరాల ఆవేశపూరితంగా ఆసక్తికరంగా ఉపన్యసిస్తున్నారు. ఆడుకోకుండా కుంభవర్షం కురిసి ప్రేక్షకులు ముద్దయిపోయారు. కానీ ఉపన్యాసం అయ్యే వరకు మంత్రం వేసినట్లుగా కదలకుండా కూర్చున్నారు. అలా ఎలా సమకూర్చారు కానీ వరాహగిరి గారు దిగుమతి వారు మూటలుగా కొత్త బట్టలు తెప్పి సభికులకు సరఫరా చేశారు. శ్రీ వరాహగిరి జోగయ్య పంతులు శ్రీమతి వెంకట సుబ్బమ్మల కుమార్తెగా శ్రీమతి లక్ష్మీబాయమ్మ 1899 అక్టోబర్ 12న జన్మించారు. బరంపురం ఆమె జన్మస్థానం. జోగయ్య పంతులు గారు 1894 నుంచి జాతీయోద్యమంలో పాల్గొంటూ ఉండేవారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యులు కూడా. భారతదేశ అధ్యక్షులైన వివి గిరి గారు ఆమె సోదరుడు. తల్లిగారైన శ్రీమతి వెంకట సుబ్బమ్మ బరంపురంలో ఆంధ్ర మహిళా సమాజం స్థాపించి స్త్రీల అభ్యున్నతికి పాటుపడిన వాళ్లలో ఒక. గాంధీజీ మొదలు ప్రతి దేశ నాయకుడు, దేశ సేవకుడు వారి ఆతిథ్యం పొందిన కారణంగా ఆమెను చూడని వాళ్ళు. ఆమె పెరిగిన వాతావరణం అలాంటిది.
ఆమెకు చిన్నప్పుడే వివాహం జరిగింది. దురదృష్టవశాత్తు చిన్ననాడి వైధవ్యం ప్రాప్తించటం అయింది. ఆ రోజుల్లో ఆడపిల్లల చదువుకు బరంపురం అట్టే అవకాశాలు లేవు. అందువల్ల ఆమె కాశీలో మెట్రిక్ పేసై ముగించి కలకత్తా కాలేజీలో చదివేవారు. 1920 నుంచే తమ కుటుంబంలోని ఇతర సభ్యులతో పాటు జాతీయోద్యమంలో పాల్గొన్నారు. గాంధీజీ ఆదేశానుసారం జిల్లా అంతా పర్యటించి ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి ఖాదీ అమ్మకం చేసేవారు. స్వయంగా వడికిన నూలుతో ఇంట్లో అందరికీ బట్టలు నేయించేవారు. వడికిన నూలు సభ్యత్వ రుసుముగా ఇచ్చి కాలాకాలం కాంగ్రెస్ మెంబరుగా ఉండేవారు. విదేశ వస్తు బహిష్కరణ ఉద్యమంలో తీవ్రంగా పాల్గొంటూ బరంపురంలో 1932లో అరెస్ట్ అయి రాజవేలూరు జైలుకు వెళ్ళటం వినిపించిన ఇందాక చెప్పిన సంగతి. ఆ సమయంలో రాజవేలూరు జైల్లో శ్రీమతులు మార్గరెట్ కజిన్స్, వేదాంతం కమలాదేవి, ఆచండ రుక్మిణి, సత్యలక్ష్మీపతి, పాదతి సుందరమ్మ అనేక మంది ఉండేవారు. శ్రీమతి లక్ష్మీబాయి పినతల్లి కుమార్తె అయిన శ్రీమతి దిగుమర్తి జానకి రాయమ్మ కూడా ఆమెతో పాటు 1.5 ఏడాది శిక్ష అనుభవి. కఠిన శిక్ష పడిన వాళ్ళు జైల్లో కొన్ని పనులలో పాల్గొనాలి. ఆ శ్రీమతి లక్ష్మీబాయమ్మ విద్యావతి కాబట్టి ఆమెను ఆఫీసులో పని సహాయానికి నియమించారు. కొత్త బియ్యం కొత్త కుండలలో వండి తినటం వల్ల మొదట్లో అందరూ రక్త విరేచనాలతో బాధపడి నీరసించిపోయారు. అందుబాటులో అలవాటు లేక రోజుకొక కుండ పగలగొట్టి చివాటు తినేవారు. శ్రీమతి మార్గరెట్ కజిన్స్ భారతీయుల సాంప్రదాయ అలవాట్లు అన్నీ తెలుసుకుంటూ తను దేశాచారాలు తెలియజేస్తూ ఉండే ఎన్నో పాటలు పాడుతున్న అందరికీ ఉత్సాహం కలిగిస్తూ ఉండేవారు. శ్రీమతి లక్ష్మీబాయి నిరాడంబరంగా నలుగురితో చల్లగా మాట్లాడుతూ జైలు తోటి ఖైదీల పసిపిల్లలకు స్నానాధికారులు చేయిస్తూ స్నేహంగా పేరు తెచ్చుకున్న స్నేహమయ్యగా విడుదలై వచ్చిన తర్వాత మరింత పూనికగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. 1930 నుంచి 10 ఏళ్లకు పైగా గంజాం జిల్లా కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంటుగా, బరంపురం టౌన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా, తర్వాత ఉత్కళ కాంగ్రెస్ కమిటీ మెంబర్గా వ్యష్టి సత్యాగ్రహం చేసి బరంపురంలో అరెస్ట్ అయి కటకం జైల్లో 6 మాసాలు శిక్ష అనుభవించి 1940-42లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రబలంగా జరిగింది. ప్రభుత్వ బాధ్యతలు భారతీయులకు అప్పగించటమే కాక తక్షణం భారతదేశాన్ని బదిలి వచ్చిన దోవల పొమ్మని బ్రిటిష్ వాళ్ళకి భారతీయులు నిర్మోఘమాటంగా చెప్పిన విషయం హెచ్చరిక. సత్యాగ్రహ ఉద్యమంగా దేశవ్యాప్తంగా జరగటమే కాక అటో ఇటో తేల్చుకోవాలంత ఆవేశపూరితంగా కూడా జరిగిన విప్లవం అది కాంగ్రెస్ అనుమతితోనే ప్రారంభమై లక్ష్మీబాయి ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. బరంపురంలో అరెస్ట్ అయి కటకం జైల్లో ఉన్న 8 మాసాల శిక్ష అనుభవించారు. ఒరిస్సాలో రాజకీయ స్త్రీ బందీలకు ప్రత్యేకించి కట్టిన జైళ్లు లేవు. ఎక్కడ అరెస్ట్ అయిన వాళ్ళని అక్కడే ఉండే జైల్లో ఒక భాగంగా ఉంచేవారు. రాజవెలుగు స్త్రీల చెరసాల పెళ్లి పందిర్లా కిటకిటలాడుతూ ఉంటే కటకంలో ఆమె ఉన్న జైలు నాగవల్లి మర్నాడు పెళ్లి ఇల్లు ఎలా ఉంటుందో అంత బోరుగా నిర్వీర్యంగా ఉండే. ప్రత్యేకించి తెలుసుకోవాల్సింది చెప్పుకోదగ్గ ఘట్టాలు ఏమీ లేకపోయినా జైలు సహజ లక్షణాలు మాత్రం నిలబడి ఉన్నాయి. ఉప్పుడు బియ్యం, ఆవ నూనె అలవాటు లేని కారణంగా ఆమె ఆరోగ్యం చెడిపోయి, అందులోనూ 2వసారి కటక్ జైలు శిక్షతో అనారోగ్యం బాగా శిథిలమై, ఆ సమయంలో స్త్రీల నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన శ్రీమతి సరళాదేవి, అసెంబ్లీ కాంగ్రెస్ వర్గ నాయకుడు గదాధర దత్తా భార్య శ్రీమతి విమలాదేవి
ఇంకా 3 స్త్రీలు ఉండేవి. శ్రీమతి విమలాదేవికి చాలా తీవ్రంగా గుండె నొప్పి వచ్చింది. లక్ష్మీబాయి గారు పూనుకొని ఆమెను వెంటనే విడుదల అయ్యి వెళ్ళగలిగేట్టు తోడ్పడ్డారు. శిక్షాకాలం పూర్తయి ఎవరి దోవన వాళ్ళు వెళ్ళగా ఆమె ఒంటరిగా మిగిలిపోయారు. ఏ వ్యాపకం లేక ఆరోగ్యం అంతకంటా బాగాలేక బాధపడుతున్న ఆ రోజుల్లో ఒక తన చిన్ననాడు నేర్చుకున్న త్యాగరాజ కృతులు అలాగే తులసి రామాయణం ఆమెను ఆదుకున్నాయి. 2.5 సంవత్సరాలు జైళ్లకు వెళ్ళి శిక్షలు అనుభవించి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న ఒరిస్సా 1936లో ప్రత్యేక రాష్ట్రమై ఆ మరుసటి ఏడు ఎన్నికలు జరిగాయి. ఆమె శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ గడువు తీరిన తర్వాత 2వసారి ఎన్నికలు ఆమెను ఏ పోటీ లేకుండానే ఎన్నుకొని ఆ విధంగా ఆమె బిగిన 12 ఏళ్లు పైగా శాసనసభలో ఎమ్మెల్యేగా ఉంది. ఊరికే సభ్యత్వం కాక ఆమె 7 ఏళ్లు ఒరిస్సా శాసనసభకు డిప్యూటీ స్పీకర్గా ఉండి ఆంధ్ర మహిళల గౌరవాన్ని పెంపొందించి ఏదో అలంకారప్రాయంగా కాక ఆమె ప్రజోపకారమైన కార్యక్రమాలన్నింటినో కార్యరూపంలో పెట్టి హోదా సార్థకపరుచుకున్న ఉత్తర ఒరిస్సా దక్షిణ ఒరిస్సాలలో ఒకే విధంగా పన్నులు విధించాలని ఒరిస్సా రాష్ట్రంలో స్త్రీ విద్య చాలా వెనకబడి ఉన్నది కాబట్టి మెట్రిక్యులేషన్ వరకు ఆడపిల్లలకు ఉచితంగా విద్య నేర్పాలని, స్త్రీలకు ప్రత్యేకంగా కాలేజీలు ఉండి తీరాలని ప్రతిపాదనలు చేసి ఆడపిల్లల స్కూళ్లలో పనిచేసే హెడ్ మిస్ట్రెస్లకు తప్పనిసరిగా స్కూలు వారు వసతి సౌకర్యాలు కలిగించాలని, ప్రభుత్వోద్యోగులు బదిలీ అయి వెళ్తే మధ్యలో ఆడపిల్లల చదువు వ్యర్థమైపోకుండా వాళ్ళ చదువు కొనసాగించటానికి వీలుగా హాస్టళ్లు అనేక నిర్వహించాలని సూచించారు. ఒరిస్సా రాష్ట్రంలో కొంత ఆంధ్ర భాగం చేర్చినందువల్ల అక్కడి ఆంధ్రులు తమ వారికి తమ గడ్డకు దూరమైపోతారు. కాబట్టి వాళ్ళకి మరిన్ని సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని కూడా అన్నారు. ఆమె అసెంబ్లీలో ఉన్న సమయంలోని పూరి సమీపంలో డెలాంగ్ అనే గ్రామంలో గాంధీ సేవా సంఘ సమావేశ కాంగ్రెస్ సభలను మించిన బ్రహ్మాండమైన సభలు 3 రోజుల పాటు గోపబంధు చౌదరి గారి ప్రోత్సాహంతో జరిగాయి. గాంధీజీ, నెహ్రూలతో పాటు ప్రతి ఒక్క దేశ నాయకుడు అందులో పాల్గొని ఎన్నో అభ్యుదయకరమైన విషయాలు చర్చించేవారు. రెండవసారి శాసనసభలో ఉన్న సమయంలో కటక్ బదులు భువనేశ్వరాన్ని ఒరిస్సా రాజధాని చెయ్యటానికి, హీరాకుడ్ ఆనకట్టడానికి బిల్లులు ఆమోదింపబడి నెహ్రూ పండితుడు ఆనకట్టకు ప్రారంభోత్సవం చేయటం కూడా జరిగింది. అందువల్ల ఆమెకు శాసనాధికారం చేయటం, శాసనాలు ఆమోదించటం మాత్రమే ఇష్టమని అపోహపడకూడదు. ఆమెకు భగవంతుడి పట్ల భక్తి, గృహకృత్యాల పట్ల శ్రద్ధ, మానవ సేవ పట్ల తత్పరత అధిక. పరిపూర్ణ మానవ జీవితానికి ఇవన్నీ ముఖ్యాంగాలని ఆమె భావం. ఎవరికి ఏ అవసరం వచ్చి నిస్సహాయంగా కనిపించింది వాళ్ళకి అక్కడే నిస్సందేహంగా చేయూతనివ్వటం ఆమె కల. అందువలనే ప్రభుత్వ నిషేధానికి సందేహించకుండా ఆమె 1936లో పళదారు జరిగిన గంజాం కర్షక సమావేశాన్ని అధ్యక్షత వహించి సహనంతో ఆదుకున్నారు. ఆ యొక్క సంఘ సంక్షేమ కార్యక్రమాలు అసంఖ్యాలు.
వేవెల్ చా బాలాశ్రమం, రెడ్ క్రాస్ సంఘం, కేంద్ర సంఘ సంక్షేమ సమితి వారి ఒరిస్సా రాష్ట్ర శాఖ, ఆంధ్ర మహిళా సమాజం, ప్రభుత్వ బాలికా ఉన్నత పాఠశాల కార్యనిర్వాహక వర్గం వంటి అనేక కమిటీలలో ఆమె ముఖ్య పాత్ర వహిస్తూ ఉండేవారు. సాంఘికంగా అడుగున మిగిలిపోయిన వారి అభ్యున్నతి కోసం పాడుతున్న వాళ్ళకి ఆత్మధృతి కలిగించడానికి ఏర్పడిన పతిత పావన మిషన్లు రకరకాల కారణాల వల్ల అనదలైన స్త్రీలు చేయూతనిస్తూ నారీ మంగళ సమితి వంటివి ఆమెకు అత్యంత ప్రీతికరం అయిన 80 ఏళ్ల వయస్సులో ఈనాటికి తోటి, అంటే ఈ పుస్తకం రాసేనాడు, తోటి వాళ్ళ కోసం తపన పడి ఆదుర్తి లక్ష్మీబాయి గారి ప్రభుత్వం తామ్రపత్రం ఇచ్చి గౌరవించిన సేవా సంస్థలు ఘన సత్కారాలు చేసిన వింత ఏం లేదు అంటున్నారు. శ్రీమతి వెన్నూరి కృష్ణవేణమ్మ. పద్దెనిమిది 1996లో జన్మించారు. 7/3/1965లో, అంటే 69లో 69 ఏళ్లలో చనిపోయారు. మనకు ఇక్కడ టైం ప్రకారం పనులన్నీ అయిపోతున్నాయి, తర్వాత ఇంకే వ్యాపకం ఉండటం లేదు, పోనీ హిందీ పాఠాలు మొదలెడదామా అన్నారు కృష్ణవేణమ్మ. ఆ మాట వినగానే ప్రాణాలు లేచొచ్చినట్టుంది చాలామంది. నేర్చుకుంటాం, ఇవాళ మొదలు పెట్టండి అంటూ ఆమె దగ్గరకు చేరారు ఉత్సాహంగా. ఆమె దగ్గర పలకలు బలపాలు కానీ పెన్సిళ్ళు పేపర్లు కానీ వాళ్ళకు కనిపించద. తన దగ్గర అవసరసలే ఉండవు. ఇంతకు ఈ చదువు సాగేదట్లా? వాళ్ళ ఉత్సాహం ఆవిరైపోయి, రాసుకోవటానికి ఏం లేవు కదా, ఎలాగండి మరి అన్న. ఇంకా లేకపోవటం ఏమిటారా, బళ్ళ కొద్దీ ఇసుక ఇక్కడ పోసి ఉంది చూడండి, పూర్వం వీధి బళ్ళల్లో లాగా గుంట ఓనమాలు దిద్దుకుందామని నవ్వారు. ఆమె స్వచ్ఛమైన నవ్వుతో వాళ్లకు నిజాయితీ కనిపి వెంటనే తాము నవ్వుకుంటూ వెళ్ళి తలా ఇంత ఇసుక తెచ్చి వరండాలు పోసుకొని అక్షరాభ్యాసానికి కూర్చున్నాం. ఏ అడ్డ పనులు లేకుండా కూర్చొని శ్రద్ధగా చదువుకోవటాన్ని త్వరగా చదువు సాగింది. ఆ వింత కథ అందరికీ తెలిసిపోయి విశ్వదాత విరుదాంకితులైన దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు వెంటనే వాళ్ళందరికీ కావలసిన పలకలు బలపాలు హిందీ బాల బోధిని పుస్తకాలు 1వ 2వ 3వ వాచక పుస్తకాలు సూదులు దారాలు గంపెడు సరఫరా చేసి ఆ గురు శిష్యుల ఆనందానికి అంతే లేదు, అవధే లేదు. అదంతా ఈ కుగ్రామం వీధింటిలోనూ జరిగిన కథ కాదు. 1932 సంవత్సరంలో రాయవెల్లూరి జైలు సి క్లాసు వార్డులో జరిగిన యథార్థ విషయం. అది బాగాలేదు, ఇది బాగాలేదు, పేచీలు పెట్టకుండా ప్రశాంతంగా చదువుకుంటున్నారు వీళ్ళు. అంతే చాలని జైలు అధికారులు సంతోషించి అడ్డు చెప్పల హిందీ క్లాసులు నిర్విఘ్నంగా కొనసాగాయి. ఏ క్లాస్ బి క్లాస్ ఖైదీలు సాయంత్రం వేళ భోజనాలయ్యాక ఒకసారి ఆవరణ లోపల షికారు తిరిగి రావటానికి అనుమతి ఉంది. వాళ్ళు అలా సి క్లాసు వార్డు ముందు నుంచి వెడుతున్నటువంటి సి క్లాసు వాళ్ళ వార్డు నుంచి వెళ్తూ చిన్న పొట్లాలలో మూటలో జార విడిచి వెళ్ళారు. శ్రీమతి కృష్ణవేణమ్మ గారు ఆ పొట్లాలు విప్పి అందులో ఉన్న కొబ్బరి పచ్చడు కంది పచ్చడు జాగ్రత్తగా దాచేవారు. మర్నాడు తల గోళీకాయంతా వస్తే దాన్ని అమృతంగా భావించి తినేవాడు సి క్లాస్ ఖైదీలు. ఏ క్లాసు బి క్లాసు వారికి స్వేచ్ఛ కొరత తప్ప వేరే కొరతలు ఉండవు. కానీ సి క్లాస్ వాళ్ళకి అన్నీ కరువే.
అసంతృప్తి. కృష్ణవేణమ్మ గారు వాళ్ళందరికీ ఇంట్లో పెద్ద దిక్కుల ఉన్నంతలో సంరక్షణ చేస్తూ అవసరమైన ఉద్రేకాలు అనవసరమైన ఉద్రేకాలు ఆవేశాలు లోను కాకుండా ఆవేశాలకు లోను కాకుండా వాళ్ళను తగిన వ్యాపకాల్లో పెడుతూ ఒక నెల గడిచింది. ఉన్నట్లుండి ఒక రోజున ఆమె కుమార్తె శ్రీమతి దుర్గాబాయి ఆ జైలు వార్డులోకే వచ్చారు. జైల్లో శిక్ష అనుభవించటానికి వచ్చిన బిడ్డను చూసి సంతోషించాలు బాధపడాలు తెలియలేదు ఆ మాతృమూర్తికి. బన్నూరు కృష్ణవేణమ్మ గారు కూతురే లక్ష్మీబాయి, ఈవిడన్నమాట దుర్గాబాయి దేశముఖ్. కనీసం బిడ్డ యోగక్షేమాలైనా తెలుస్తూ ఉంటాయని ఒక విధంగా తృప్తి చెందారా. కానీ ఆమె తృప్తి అట్టే రోజు నిలవదు. ప్రశాంతంగా చల్లగా ప్రవహించే సెలయేరు తల్లి మహోజ్వల వేగంతో ఎత్తిపోతలతో ఉద్ధృతంగా ప్రవహించే ప్రవాహం బిడ్డ ఇచ్చిన ఈ క్లాసు తిరస్కరించి సి క్లాసు స్వీకరించారా. అప్పుడే ఆమెను ప్రమాదకరమైన విప్లవవాదిగా అధికారులు అంచనా వేశారు దుర్గాబాయి. అందులోనూ ఇది రెండవసారి జైలుకు రావడం. జైలు అధికారుల పరిభాషలో తెలిసి నేరం చేసిన దోషి అన్నమాట. ఇవన్నీ చాలదన్న అక్కడికి చేరుకున్న కొద్ది రోజులకు ఆమె 70-80 మందిని ఒక హాలులో బంధించి ఉండటం, రూల్స్ రెగ్యులేషన్స్ మానవత్వమా అని అధికారులను నిలవేశారు. దాంతో వాళ్ళ గుట్టు చప్పుడుగా ఒకనాడు ఆమెను మధుర జైలుకు ఎవరికి తెలియకుండా తోలేశారు, పంపించేశారు. కృష్ణవేణమ్మ గారికి ఇది చాలా ఆందోళన కలిగి, అయినా ఆమె నిండుకుండా ఎవరిని దూషించాల. ఆమె చారడేసి రెడద కన్నులు మనసుకు ఎక్కువ బాధ తోచినప్పుడు కళ్ళల్లో నీటి పొర ఏర్పడుతుంది తప్ప పరుషవాక్యాలు రావు. కూతురు ఏ అగచాటు పడుతుందో అన్న బాధ దాచేసుకుంటూ చుట్టూ ఉన్న వాళ్ళ యోగక్షేమాలకు ఉపక్రమించే వాళ్ళకి సత్కాలక్షేపం కలిగించటంలో లీనమైపోయేవారు. ఇలా 3 నెలలు జరిగేటప్పటికి ఆమెని మరికొంతమందిని రాయవెల్లూరు నుంచి కన్ననూరు జైలుకు మార్చారు. శ్రీమతి వాసిరెడ్డి, హనుమాయమ్మ, తట్టా వెంకట నరసమ్మ, కొత్తపల్లి సరళాదేవి గారు ఆ సమయంలో ఆమెతో పాటు జైల్లో ఉన్న అసంఖ్యాకులలో కొందరు. కన్ననూరులో కూడా ఆమె తన ప్రోగ్రాంలు ఏం మార్చలేదు, మరింత విస్తృతపరచుకున్న. ఈసారి రాజకీయ స్త్రీ బంధితులే కాక ఇతర నేరాలు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న స్త్రీలకు కూడా అధికారుల ఆమోదంతో ఆమె హిందీ పాఠాలు నేర్పడం ప్రారంభించారు. రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం గారి మిత్రుడు, సంస్కార కార్యకలాపాల్లో ఆయన కుడి భుజమైన గుమ్మిడిదల మనోహరం పంతులు గారు పోలీస్ సూపరింటెండెంట్గా ఉండేవారు. ఆ రోజుల్లో ఆ హోదాను అలంకరించిన తొలి ఆంధ్రుడై ఈ మనోహరం పంతులు శ్రీమతి దుర్గాబాయి దేశం రాయమ్మలకు 4 అబ్బాయిల మధ్య పుట్టిన ఒక్కగానొక్క కూతురు కృష్ణవేణమ్మగా. ఆమె పోణంగిపల్లిలో 1896లో జన్మించారు. సుప్రసిద్ధ వైణికులైన ఈమెని అచ్యుతరామ శాస్త్రి గారి దగ్గర వీణ నేర్చారు. సాహిత్యంలో పాండిత్యం సంపాదించారు. బెన్నూరి రామారావు గారితో వివాహమై కాకినాడలో ఉండేవారు. చిన్నతనంలోనే కుమార్తె శ్రీమతి దుర్గాబాయి, మరి 2 ఏళ్ల కుమారుడు నారాయణరావు జన్మించారు. వారి ఇల్లు ఎప్పుడూ సంగీత సాహిత్య గోష్ఠులతో కలకళలాడుతూ దంపతులిద్దరూ సంఘజీవులు. గృహిణిగా ఆమెకు ఎన్ని బాధ్యతలు పనులున్న తీరిక కలిగించుకొని ఇరుగు పొరుగు స్త్రీలతో కలిసి కుట్లు అల్లికలు నేర్పుతూ కథలు కావ్యాలు వినిపిస్తూ పాటలు పాడుతూ పాడిస్తూ నేర్పేవారు. అప్పట్లో కాకినాడలో ప్రసిద్ధి చెందిన సరస్వతి గాన నిలయంలో
నిర్వహణతో ఎంతో సంబంధం కూడా ఆమెకు ఉండే. 1920 ప్రాంతాలు గాంధీజీ రాజమండ్రి వచ్చిన 11 ఏళ్ల కుమార్తె బంగారు గాజులు మహాత్ముడికి కానుకగా ఇచ్చిన, విదేశీ బట్టలన్నీ పరశురామ ప్రీతి చేసిన ఆమె వద్దని వారించల. మంచి విషయాలు చిన్నవాళ్ళు చెప్పినా ఆమోదించటానికి ఆమె సందేహించేది కాదు, పైగా సహకరించేవారు. అంతటి సహనం వినయ సంపద ఆమెలో జీర్ణించేవను. ఆమె స్వయాన ఖాదీ ధరించటమే కాక ఇంటింటికి తిరిగి ఖాదీ అమ్మకం చేసి ప్రచారం చేశారు. కాకినాడ కాంగ్రెస్ స్త్రీల విభాగాన్ని చాలా కాలం కార్యదర్శిగా ఉన్నారు. కొంతకాలం కోశాధ్యక్షత వహించారు. అమ్మాయి మామూలు చదువులు బడి మానేసి 12 ఏళ్ల వయస్సులో హిందీ, కుట్టు, అల్లికలు, నూలు వడకటం, చేతి పనులతో స్కూలును స్థాపించుతానంటే చెప్పలేనంత సహకరించారు. సంస్థ నిర్వహణ ఆనాడు తల్లి ఇచ్చిన ప్రోత్సాహం, సహకారం తర్ఫీదులే శ్రీమతి దుర్గాబాయిలో ఘనీభవించి ఉన్న నిర్వహణా శక్తిని ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి కారణం అయ్యి. కృష్ణవేణమ్మ గారికి విజ్ఞాన తృష్ణ ఎక్కువ. 12 ఏళ్ల కూతురు స్థాపించిన బాలికా పాఠశాలలో విద్యార్థినిగా తల్లిగారు కృష్ణవేణమ్మ చేరి హిందీ నేర్చుకోవటమే కాదు ఉత్సాహంతో పరీక్షలు కూడా రాసి పాస్ అయ్యారు. నేను హిందీ ప్రవీణ పరీక్ష ముగించే నాటికి నాకు మనవరాలు పుట్టింది. ఇది ఎన్నోసార్లు చెప్పి నవ్వేవారు. ఆ హిందీ చదువు, నూలు వడకటం, ఖాదీ అమ్మకం అన్నీ గాంధీ మహాత్ముడి ఆదేశమే అన్నది ఆమె భావన. 1930లో ఉప్పు సత్యాగ్రహం వెల్లువల దేశమంతటా వ్యాపించి వాడవాడలా అదే ఘోష, గుండెలో అదే భాష. భర్త చనిపోవడం, ఆర్థిక పేజీలు ఆమెను చికాకు పరిచాయి. అయినా అకుంఠిత విశ్వాసంతో ఖాదీ అమ్మకం, హిందీ నేర్వటం వచ్చేసేవారు. అంతలో కుమార్తె పెళ్లి మద్రాసులో ప్రముఖ పాత్ర వహించి ఉప్పు సత్యాగ్రహోద్యమంలో శిబిరంలో లాఠీ దెబ్బలు తిని ఉప్పు వండి చివరకు అరెస్ట్ అయి రాయవేలూరు జైలుకు వెళ్ళి కృష్ణవేణమ్మ గారు కుటుంబాన్ని దిద్దుకోవటమే కాదు బాలికా హిందీ పాఠశాల అతి దక్షతతో నడిపి కంటికి రెప్పలా కాపాడుకున్నారు. 1932లో సత్యాగ్రహోద్యమం 2వ కెరటం విరుచుకుపడి 1920 ప్రాంతాల్లో చేసిన ఖాదీ అమ్మకమే 1930లోనికి నిర్విరామంగా ఆమె సాగించారు. అదే పెద్ద కారణమైంది ప్రభుత్వానికి. దాంతో 32 జనవరిలో ఆమెను అరెస్టు చేశారు. మండు టెండలో సబ్ జైలుకు నడిపించుకు వెళ్ళారు. కొద్ది రోజులు అక్కడ ఉంచిన తర్వాత 6 నెలలు శిక్ష విని సి క్లాస్ ఇచ్చి రాయవేలూరు జైల్లో ఉంచారు. జైలు శిక్ష అనుభవించడం, హిందీ ప్రచారం చేయటం కథ ఇందాక చెప్పుకున్నారు. జైల్లో అనేక మంది నూలు వడికేవారు, కుట్టు అల్లికలు నేర్చుకున్నారు, పుస్తకాలు చదివారు, రాశారు. కానీ అక్కడ ఆచార్య పీఠమే వహించి మహిళలకు హిందీ నేర్పుతూ సత్కాలక్షేపం చేయించటమే కాక పరీక్షలకు కూడా కట్టించి ప్రయోజనం సాధించారు. 1934లో కుమారుడి చదువు కోసం ఆమె 25 ఏళ్లకు పైగా నడిపిన కాకినాడను వదిలి రాజమండ్రి వచ్చారు. అందులో వింత లేదు. కానీ బాలికా హిందీ పాఠశాలలు, భవనాలు, పరికరాలు, వస్తు సముదాయాలు సమూలంగా బ్రిటిష్ ప్రభుత్వం కబళించేసింది. రకరాల ఆర్థిక చిక్కులొచ్చి పడ్డాయి. ఉన్న ఊరు విడిచినప్పుడు మానసికంగా చాలా వ్యధపడిన ఆమె ఏ బంధుమిత్రులను ఆశ్రయించాల. నేషనల్ గర్ల్స్ స్కూల్లో హిందీ టీచర్గా కుదిరారు. కుటుంబాన్ని ఆదుకొని ఆత్మాభిమానాన్ని మరింత పై స్థాయికి చేర్చారు. ఆనాడు ఆమె తన ఇంట్లో సమీపాన ఉన్న స్త్రీలకు తమ ఇంట కుట్లు, అల్లికలు, హిందీ క్లాసులు నిర్వహించేవారు. పాటలు, పద్యాలు నేర్పుతూ ఉండేవారు. సంతోషంగా, తృప్తిగా కాలక్షేపం చేసి ఇక కాంగ్రెస్తో సంబంధం ఉన్న పెద్దలు వచ్చేవారు, వస్తూ ఉంటే వెళ్ళేవారు, వెళ్తూ ఉండేవాడు.
కన్నీరందది కేవలం ఆర్తుల అరదల కోసం వెచ్చించాల్సిన అమూల్య పదార్థమని ఆమె అభిప్రాయం. అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో తనపై తాను జారిపడలేదు, ఇతరులను నిందించలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు కృష్ణవేణమ్మ గారు. 1937 కొడుకు ఉద్యోగరీత్యా ఆమె అన్ని విధాలా సంతృప్తిగా మద్రాసు వచ్చి, కానీ అక్కడ వ్యాపకంగా నిర్వ్యాపకం సేవ భవనం స్కూల్లో హిందీ తెలుగు బోధించేవారు. అప్పట్లో దుర్గాబాయమ్మ గారు ఆనర్స్ చదువుకు విశాఖ వెళ్ళారు. కృష్ణవేణమ్మ గారు తాము మైలాపూర్లో అద్దెకున్న కొత్త ఇంటి ముందు ఇసుక కుప్పలతో ఆడుకుంటున్న చిన్న పిల్లలందరినీ పిలిచి వాళ్ళ కథలు చెబుతూ పాటలు పద్యాలు నేర్పుతూ ఉండే. వాళ్ళందరూ ఆమెను అమ్మమ్మ గారని పిలుస్తూ ఉండేవారు. ఎంతో ఉత్సాహంగా రోజు సాయంత్రం ఆమె దగ్గరకు వచ్చారు. ఆనాటి నుండే ఆమె అసలు పేరు మరుగున పడి అమ్మమ్మ గారుగా స్థిరపడిపోయారు. ఆ పిల్లలే బాలానందంగా మద్రాసు రేడియో వారి పిల్లల ప్రోగ్రాములు ఆరంభమై వింత చూడటానికి కాలక్షేపానికి పిల్లల తల్లులు కూడా అక్కడికి వచ్చేవారు. ఆమె అలవాటు ప్రకారం వాళ్ళందరికీ హిందీ నేర్పేవారు. స్కూలు ఉద్యోగం గృహకృత్యాలు ఉన్న మళ్ళీ సాయం వేళల బాలల ఆటపాటలు పెద్దల హిందీ బోధన ఉంటే కానీ ఆమెకు తోచేదిగా. 1938లో ఆంధ్ర మహిళా సభ ఏర్పడినప్పటి నుంచి అక్కడే తెలుగు హిందీ బోధించి ఆమెకు బోధన ఒక వృత్తి కాదు, పుటకతో వచ్చిన అద్భుత కళ. ఆమె ఎవరిని కోప్పడేవారు కాదు, కించపరిచేవాడు. వాళ్లకు ప్రోత్సాహమిస్తూ ధైర్యం చెబుతూ చెయ్యి పట్టుకొని అవగాహనతో పైమెట్టు ఎక్కించేవారు. విద్యార్థినులు అమ్మమ్మ గారు నాకు పద్యం రాబట్టం లేదంటే పర్వాలేదమ్మా, మితగాతా వాళ్ళందరూ అప్పచెప్పేటప్పటికి నీకు అదే వస్తుందని. ఆమె దగ్గర గజేంద్ర మోక్షం చదివిన నాకు దైవభక్తి తెలుగు సాహిత్యంలో అభిరుచి కూడా ఎక్కువైందని మరొకరు అంటారు. ఎవరికి ఈ వ్యాసం రాస్తున్న అచ్యుతిని గిరిజ గారు చెప్పేవారు. హైదరాబాదులో ఢిల్లీలో కూడా ఆంధ్ర మహిళా సభ కార్యకలాపాలు ఆమె ఆ పాఠాలతోనే జరిగేవి. ఆమెకు మనిషిలో నమ్మకం ఎవరిని అనుమానించరు, అవమానించరు. మహిళా సభలో ప్రతి ఒక్కరూ ఆమె ఇంట్లో సభ్యులు మాదిరిగానే ఉండేవారు. మనం ఇలా చేద్దాం, మనం అలా చేద్దాం అంటూ అహర్నిశలు చిన్న పెద్ద ధనిక బీద విద్యావిహీన విద్యావంతులు అనే తారతమ్యం లేకుండా ఒక తీరుగా కూడగట్టుకొని తానేదో చెప్తుంటే వాళ్ళు చేస్తున్నారు కాదు, మనమంతా కలిసి ఆలోచిద్దాం, మనమంతా కలిసి పనిచేద్దాం అనే అనే భావన ఆమె అలా కనిపించారు. విద్య అందరికీ కూడగట్టుకొని పిల్లల కోడిలా తిరిగి ఆమె విగ్రహం ఎంత గంభీరము, మనసు అంత చల, మాట అంత తీయ. ఎంత కొత్త వాళ్ళైనా ఆమె మాట్లాడే తీరు, చూపే ఆప్యాయత ఆమెను గౌరవించకుండా ప్రేమించకుండా ఉండలేకపోయాం. ఇతరుల కష్ట సుఖాలు విచారించడం, ధైర్యం చెప్పి ఆదుకోవడం ఆమె స్వభావం. ఆమె లేకపోతే మద్రాసు ఆంధ్ర మహిళా సభ ఉండేది కాదు. అయినా ఆమె ఏ ఫోటోలు కూడా అక్కడ ఉండదు. అంతేకాదు, ఏ వేదిక మీద కనిపించేది కాదు, ఏ భీకర ఉపన్యాసాలు ఇవ్వాల. ఇది నా ముందు అని భావించే కార్యకర్త సభకు అవసరమని ఎప్పుడు అంటేవారు. ఆమె మాటలు వంట జీర్ణించి ఆనాడు ఎంతమందో కార్యకర్తలు సేవాతత్పరులు తయారై ఈ అభినందన 1965 మార్చి 7వ తేదీ స్నానం చేసి ఈ ఆనందమై 1965 మార్చి 7వ తేదీ స్నానం చేసి భక్తి రంజని వింటూ పూల మొక్కల మధ్య అనుకోకుండా సునాయాసంగా కన్ను మూశారు. అది ఆమె గురించి. రేపు శ్రీమతి ఉప్పెల మెల్లి
షోలింగర్ లక్ష్మణరావు. ఆ భర్త పేరు ఉప్పల లక్ష్మణరావు. ఈమె జర్మనీ స్త్రీ. ఆమె పేరు మెల్లి షోలింగర్ అని అసలు పేరు. ఆమె లక్ష్మణరావు కలుపుకుంటే మెల్లి షోలింగర్ లక్ష్మణరావు అవుతారు. ఆమె గురించి రేపు తెలుసుకో.